విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎక్స్పోలు ఉపయోగపడతాయని ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గుంటూరు బృందావనం గార్డెన్స్ లో ఆక్స్ఫర్డ్ స్కూల్లో జాతీయ స్థాయి సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో నందు 2000 ప్రాజెక్టులతో 10,000 మంది విద్యార్థులు పాల్గొని ప్రదర్శించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అమీనా, ఫైనాన్షియల్ డైరెక్టర్ జోసెఫ్, సిఇఓ సన్నీ హైడ్రిక్స్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Okay, ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ బృందావన్ గార్డెన్స్ ఈజ్ ఆర్గనైజింగ్ నేషనల్ వైడ్ సైన్స్ ఎక్స్పో. అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో మొత్తం 35 ఆక్స్ఫర్డ్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ స్కూల్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. అరౌండ్ 2000 ప్రాజెక్ట్స్ ఈరోజు స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలకి మెయిన్గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు బుక్స్లో చదువుకునే నాలెడ్జ్ అంతా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆ చదువుకున్న సోలార్ ఎనర్జీ గురించి, అసలు ఆ వర్కింగ్ మోడల్స్ ఎలా, సోలార్ ఎనర్జీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్లాగే వాళ్ళు మోటార్స్ గురించి చదువుకుంటున్నారు, డీసీ మోటార్ ఇట్లాంటివన్నీ. సో ఆ మోటార్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేది ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. సో అలాగే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు సెన్సర్స్లో కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసి పిల్లలు అనేక ప్రాజెక్ట్స్ చేశారు. లైక్ ఫైర్ సెన్సింగ్, వాటర్ ఉందో లేదో వాటర్ ఐడెంటిఫికేషన్, అట్లాగే పిల్లలు బైక్స్ తయారు చేశారు, అలాగే కార్స్ తయారు చేశారు. బై టేకింగ్ డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సిస్టమ్స్, అవన్నీ కూడా ఒక చోటకి అసెంబుల్ చేసి ఈరోజు ప్రాజెక్ట్స్ని అసెంబుల్ చేయగలిగారు ఇన్ అ వెరీ ఇన్నోవేటివ్ వే. సో ఇదంతా చేయడం వల్ల పిల్లలు కూడా రేపు జాబ్ కోసం వెతకూడదు, ఒక జాబ్ని క్రియేట్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయాలనేది మా విజన్. సో పిల్లలు ఏంటంటే దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్. సో అలా అంటే వాళ్ళ ఓన్ బిజినెస్, వాళ్ళ ఓన్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో, so they should be able to create jobs for many people in our country. So that is the dream, and that is what is driving our children to come up with innovative projects. So Oxford's 35 schools and 2000 projects and also 30,000 students are partaking in this National Science Expo, and we are very happy, and we congratulate all the teachers, all the principals who have supported. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇట్లా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఓన్లీ టీచర్స్ ఒక్కరే సపోర్ట్ చేస్తే సరిపోదండి. డెఫినెట్గా పేరెంట్స్, ప్రతి పేరెంట్ వాళ్ళ ప్రాజెక్టు పిల్లలకు సపోర్ట్ చేయటం, అలాగే టీచర్స్తో కోఆపరేటివ్గా ఉండటం, ఇదంతా కూడా ఒక టీం వర్క్. సో అందరూ కలిసి, స్టూడెంట్ అలాగే టీచర్స్, పేరెంట్స్ అందరూ కలిసికట్టుగా వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా ఇన్ని ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయగలిగాం. సో పిల్లోడికి ఏంటంటే చిన్నప్పటి నుంచే అసలు ఇట్లా సైంటిఫిక్గా ఆలోచించగలగాలి, ఇలా చేయగలగాలి, మనం ఒక ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్గా చేయాలి అనే ఒక ఆలోచన కలిగించే విధంగా ఈరోజు పిల్లలకి ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది.
వాళ్ళ సొంతగా వాళ్ళు ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు, ఇది చేయమని మేము చెప్పలేదు. వాళ్ళే వాళ్ళ సొంతగా ఈ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేసి ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. సో we really are very happy, and also there are so many thousands of people visiting today and tomorrow, February 3rd and 4th, today and tomorrow. ఈ 2 రోజులు కూడా ఈ సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. సో అందరూ గుంటూరులో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దే ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ఎక్స్పో అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పో. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్. మీరందరూ ఇంత అద్భుతంగా, ఇంతమంది ఛానల్స్, ఇంత కవరేజ్, రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇది సమాజంలోకి తీసుకెళ్ళి డెఫినెట్గా పిల్లలకి ఏంటంటే ప్రతి స్కూల్లో ఇలా చేయగలిగి ఉండాలి, పిల్లల్ని ఇంత క్రియేటివ్గా తయారు చేయగలిగి ఉండాలి, దీనివల్ల అనేక జాబ్స్ సృష్టించగలిగి ఉండాలి. సో చిల్డ్రన్ షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్. మనం జాబ్ కోసం వెతకూడదు, మనం జాబ్స్ క్రియేట్ చేసి మిగతా వాళ్ళకి జాబ్స్ ఇచ్చే విధంగా మనం వాళ్ళని పిల్లల్ని తీర్చిదిద్దాలనేది మా ఆశ, మా ఆకాంక్ష. అండ్ మన జోసెఫ్ సార్ కూడా మాట్లాడతారు. అండ్ ఆల్సో అవర్ ప్రిన్సిపల్ అమీనా మ్యామ్. జోసెఫ్ సార్ ఈస్ ద ఫైనాన్షియల్ డైరెక్టర్ అండ్ ఆల్సో అవర్ అమీనా మ్యామ్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫర్ దిస్ క్యాంపస్. సో ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. సో ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ జోసెఫ్ సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఆన్ ద ఈవెంట్. కానీ మా అందరూ కూడా, ప్రతి ఒక్క టీం మెంబరు, ప్రిన్సిపల్ మేడము, అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా దగ్గర దగ్గర 2000 టీచర్స్ ఉన్నారండి. 2000 మంది టీచర్స్. అలాగే అండ్ మనకి ఇవాళ పార్టిసిపేట్ చేసే వాళ్ళు దగ్గర దగ్గర 10,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 2000 ప్రాజెక్ట్స్, రియలీ వండర్ఫుల్. ఇంతకన్నా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓకే, అండ్ దిస్ ఈజ్ అ స్టెప్. స్కూల్ లెవెల్లోనే పిల్లలకి ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించేది మనం డెఫినెట్గా ట్రై చేయాలండి. ఈ రోజు ఏంటంటే మనం ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయినాక పిల్లలు ప్రాజెక్ట్స్ చేస్తారు, అప్పుడు ఇన్నోవేటివ్గా చేద్దాం అనేది కాదండి. చిన్నప్పటి నుంచే, స్కూల్ లెవెల్లో నుంచే పిల్లల్ని ఆ విధంగా మనం ఆలోచించే విధంగా మనం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ డెఫినెట్లీ టుడే మీరందరూ చూశారు పిల్లలు ఎంత బాగా చేశారో, ప్రాజెక్ట్స్ ఎంత బాగా చూపించారో మీరు చూశారు. సో అది డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే సమాజానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.